హలో గైస్, నా పేరు కార్తిక్. ఈరోజు వీడియో వచ్చేసి దురంధర్ అఫీషియల్ ట్రైలర్ అయితే రియాక్ట్ అవుతున్నాను. సో మూవీ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వెళ్ళారు. మూవీకి అయితే విపరీతమైన పాజిటివ్ టాక్ వస్తుంది క్రిటిక్స్ నుంచి అండ్ ఆడియన్స్ నుంచి కూడా. సో ఎక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇతర సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా ఈ మూవీకి మంచి హైప్ ఉంది. ఒక కొత్త చేంజ్ అనొచ్చు ఇండియన్ మూవీలో అని అంటున్నారు. సో ఈవెన్ ఆర్జీవి అండ్ మెనీ గ్రేట్ క్రిటిక్ డైరెక్టర్స్ ఇంకా చాలామంది కూడా దానికి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. సో నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈ మూవీ. అండ్ సందీప్ రెడ్డి వంగ ఈవెన్ పోస్టెడ్ ట్వీట్ ఆన్ ఎక్స్ అండ్ చూడాలి. అంటే అఫీషియల్ ట్రైలర్ నాకైతే మూవీ కంటెంట్ కూడా ఏం తెలియదు. సో డైరెక్ట్ రియాక్ట్ అవుతున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1971 के जंग के बाद पाकिस्तान में बड़ा उदास सा माहौल था. मैं 6 साल का था. रेडियो सुन रहा था. उस वक्त जिया और पाकिस्तान हक में ने स्टोरी ऐसी है बात बोली जो मेरे जहन में गड़ गई. ब्लीड इंडिया विद 1,000 cuts. बिल्कुल ऐसे जिस तरह हमने उसके जिस्म पे इतने छोटे छोटे से सुराख बनाए ना, इससे बदतर हालत करूंगा मैं उस मुल्क की. लेकिन आज का बिस्मिल्लाह इसके साथ. और आप हैं मेजर इकबाल ISI से. इनकी मर्जी के बगैर पाकिस्तानी सियासत का एक पत्ता भी नहीं हिल सकता. मेजर इकबाल साहब जिस पर मेहरबान हो जाएं, उनका मुस्तकबिल बदल जाता है. సో పాలిటిక్స్ కూడా నడుస్తాయి అనుకుంటా ఇందులో. सर, मुंह तोड़ने के लिए मुट्ठी बंद करना जरूरी है. We must infiltrate the very core of terrorism in Pakistan. ताकि वो भारत के खिलाफ अगर नींद में भी सोचे ना, माधवन में भी हम बैठे नजर आने चाहिए. మాధవన్ క్యారెక్టర్ ఏంటి? చాలా డిఫరెంట్గా ఉన్నారు ఇందులో. जो वादा किया गया उसे भूलने की गुस्ताखी मत करना. रहमान डकैत की दी हुई मौत बड़ी कसाई नुमा होती है. Look, okay, panic. When I walk in, they gon' panic. There's too much blood, they need bandage. There ain't no रहमान डकैत. When I take shots, they can't manage. बहुत साल पहले ना एक शैतान और एक जिन में जबरदस्त सेक्स हुआ. 9 महीने बाद जो पैदा हुआ उसका नाम पड़ा चौधरी असलम. సంజయ్ దత్ క్యారెక్టర్ ఎలివేషన్ బాగుంది. अगर मेरे साथ दगाबाजी की ना तो मारने से पहले तुझे रणवा बना दूंगा. और जमील साहब, आपको खस्सी अगर तुम लोगों के पटाखे खत्म हो गए तो मैं धमाका शुरू करूं. ఆదిత్య ధర్.
సో ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఎస్పెషల్లీ ఏంటంటే యాక్షన్ జోనర్స్ అన్నీ నాకు చాలా ఇష్టం. సో వైలెన్స్ అయితే చాలా బాగా చూపించాడు. ఇప్పుడు అర్థమవుతుంది ఆర్జీవి అండ్ సందీప్ రెడ్డి వంగ ఎలాంటి వాళ్ళు ఎందుకు ట్వీట్లు వేశారనేది. బట్ స్టోరీ కూడా చాలా డీప్గా ఉన్నట్టుంది. అంటే ఈ స్టోరీ సింటాక్స్ చూశాను ఇందాకలా. అంటే ఒక ఇల్లీగల్ ఈ పొలిటికల్ వార్స్ కానీ ఏమైనా ఇల్లీగల్ కరప్షన్ అంతా మునిగిపోయి ఒక నిజాయితీ పరుడు సో దాన్ని ఆపడానికి ట్రై చేసి ఇలాంటి స్టోరీ అని చెప్పి సింటాక్స్ ఉంది. కానీ ఇంకా డీప్గా ఉంది. ట్రైలర్లో చూస్తే అసలు ఏవేవో పాలిటిక్స్ నడుస్తున్నాయి. అటు మాధవన్ క్యారెక్టరు, ఇటు సంజయ్ దత్ సంజయ్ దత్ అయితే ఇంకా మైండ్ బ్లాగ్. అసలు క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అలా ఈ ట్రైలర్లోనే ఎలివేషన్ పడిపోయింది. మూవీలో ఇస్తారు కదా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఎలివేషన్, అది ట్రైలర్లోనే మనకి చాలా గట్టిగా ఇంపాక్ట్ పడినట్టు చూపించాడు. సో చాలా ఈగర్గా ఉంది. అందుకే మా ఫ్రెండ్స్ కూడా హిందీలో చూసిన వాళ్ళు కూడా తెలుగులో ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి అబ్బాయి హిందీ సినిమాకి అసలు మామూలుగానే హిందీ సినిమాలు చాలా తక్కువ చూస్తారు మా వాళ్ళు, నాకు ఉన్న సర్కిల్ అయితే. సో దురంధర చూసేసి ఇలా ఉంది అలా ఉంది మయ్య అది చాలా దోలగా ఉంది. సో అంటే ఆ రేంజ్లో చెప్తున్నారు అనమాట మన లాంగ్వేజ్లో. చాలా బాగుంది అసలు మూవీ, మిస్ అవ్వకో అది ఇది అని అంటున్నారు. కానీ చూడాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి సీక్వెల్ కూడా ఉందంట. మార్చ్ 2026కి సీక్వెల్ రిలీజ్ అవుతుంది. సో సీక్వెల్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారని విన్నాను. సో నేనైతే హిందీలో అయినా చూసేస్తాను. సబ్ టైటిల్స్ ఉంటే చాలు మనకి, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ హిందీ అర్థం కాకపోయినా పర్లేదు. యాక్చువల్లీ నాకైతే ఒరిజినల్ ఆడియోలోనే చూడడం ఇష్టం. ఏ సిరీస్ అయినా సరే, ఎయిదర్ హాలీవుడ్ లేకపోతే హిందీ అవనే, ఏదో అవనే, కన్నడ అవనే, మలయాళం అవనే, ఒరిజినల్ ఆడియో పెట్టుకొని తెలుగులో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసేస్తాను. మన తెలుగు తప్ప మిగతావన్నీ చాలా అయినా. సో చాలా మూవీస్ అలాగే చూశాను. సో 2026 మార్చ్కి డెకాయిట్ వస్తున్నట్టుంది కదా. దురంధర్ 2 వస్తుంది అయితే. డెకాయిట్, దురంధర్ 2 ఇంకా సంథింగ్ మూవీస్ ఉన్నాయి మార్చ్ 2026. మార్చ్ 2026 టాక్సిక్ వస్తుంది. టాక్సిక్ కూడా ఉంది. టాక్సిక్ మంచి స్టోరీ అంటున్నారు. అండ్ ప్యారడైజ్ ఉంది, పెద్ది కూడా ఉంది మార్చ్లో. బట్ దీనికి ఉన్న హైప్ అయితే దీనికి వచ్చేసింది పార్ట్ 1కే, దురంధర్కే. నేను చూడాలి మరి త్వరగా ఓటీటీకి దించితే చూద్దామని చూస్తున్నాను. థియేటర్ అయితే మిస్ అయిపోయినట్టు ఇంకా నేను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు స్టార్టింగ్లోనే వెళ్ళిపోవాలి, ఆ థ్రిల్ ఉంటుంది. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్లో నాకు అసలు దీని గురించి అసలు ఇన్ఫర్మేషనే లేదు. అంటే రిలీజ్ అయ్యాక అలా ఒక క్రిటిక్స్ నుంచి రివ్యూస్ ఇవన్నీ చూడడం స్టార్ట్ చేశాను. అప్పట్లో ఇస్తున్నారు కదా అని చూశాను. ఒకరోజు సందీప్ రెడ్డి వంగ ట్వీట్ వేసాడు, ఒకరోజు ఆర్జీవి వేసాడు ట్వీట్. ఇంకంతా నాకు అర్థమైపోయింది వీళ్ళిద్దరు వేసారంట మూవీ ఏదో ఉందని చెప్పి, ఏదో ఉందనుకున్నాను. కానీ ట్రైలర్ అయితే ఇప్పుడు చూడడానికి కుదరలేదు. సో ఫైనలీ ఇప్పుడు చూసాను, చాలా బాగుంది. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోవచ్చు థియేటర్ కళ్ళు మూసుకొని. ట్రైలర్ చూడకుండా కూడా వెళ్ళిపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ టాక్కి వెళ్ళిపోతున్నారు చాలామంది, ట్రైలర్లో ఏం చూడరు చాలామంది. బట్ ట్రైలర్ చూసాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు వైలెన్స్ చూడలేకపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సీన్ వైలెన్స్ చూడలేకపోయాం. సో వైలెన్స్ అంతలా డిజైన్ చేశారు. యాక్షన్ క్రాఫ్ట్ చాలా బాగుంది మరి. అండ్ ఆ డిస్కషన్స్, ఆ పాలిటిక్స్ డిస్కషన్స్ ట్రైలర్లో కూడా చాలా బాగున్నాయి. అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కూడా కొద్దిగా వెరైటీగా ఇచ్చాడు. అన్ని ట్రైలర్స్లో కాకుండా ఇందులో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళు అసలు ఎందుకు చంపుతున్నారు, అలా అలా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఒక్కొక్క క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అది ఇంపాసిబుల్ అని అది కష్టం అలా ఇవ్వడం. ఎలివేషన్స్ ప్లస్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఒక ట్రైలర్లో చూపించడం అంటే. యాక్చువల్ అలాంటి మూవీస్లో చూపిస్తాడు, ఈ ట్రైలర్లో చూపించేశాడు. నాకు అదే షాక్గా ఉంది. బట్ చాలా అంటే చాలా బాగుంది. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. పార్ట్ 2 అంటున్నాను నేను. పార్ట్ 2 అయితే థియేటర్లో అసలు మిస్ అవ్వకూడదు. ఇలాంటివి పార్ట్ 1 చూడాలి. పార్ట్ 1 వచ్చాక ఎంత త్వరగా చూస్తే అంత బెటర్ అనిపిస్తుంది. చూసేయాలి, ఆపుకోలేకపోతున్నాం. సో అదనమాట. నెక్స్ట్ రియాక్షన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ if you don't subscribe my channel, subscribe my channel for even more content. Thank you.